విశాఖ సాగర్ తీరాన్ని అనుకుని ఉన్న వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తొట్లకొండపై ప్రైవేటు కట్టడాలకు అనుమతి ఇవ్వడంపై కూడా మొత్తం సంబంధించిన బౌద్ధులు మరోవైపు విశాఖ నగరవాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మాన్యుమెంట్ని కాపాడాల్సింది పోయి విఎంఆర్డీఏ అక్కడ ప్రైవేటు కట్టడాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ ప్రైవేటు కట్టడాల వల్ల అక్కడ మాన్యుమెంట్లకి ఎటువంటి ఇబ్బంది అవుతుందని దానికి సంబంధించి కూడా ఆ బౌద్ధులు మరోవైపు నగరవాసులు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. భీమర్శెట్టి ఇస్తున్నదండి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడండి. అయితే బౌద్ధ ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా ఆ కొండలన్నీ తిరుగుతుంటే అప్పుడప్పుడు కొద్ది కనిపించిన తర్వాత డెవలప్మెంట్ అయితే కొంతవరకు చేసినట్టు చేశారు. కానీ దానికి బౌద్ధుల్ని కొండల్లో ఏం చేస్తున్నారంటే కబ్జాలు చేయడానికి ప్రతి వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. మరి చుట్టుపక్కల కొండలన్నీ కూడా మన విశాఖపట్నం జిల్లాలోని మంచి కొండలు ఉన్నాయి. ఆ కొండలన్నీ కూడా కబ్జాలకి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బౌద్ధ దీని మీద ఇక్కడ ఎప్పుడో పూర్వకాలం నుంచి ఎన్నో సంవత్సరాల కొద్ది ఉన్నది కాబట్టి దాన్ని పరిరక్షణ చేయాలని మరి కలెక్టర్ గారు కానీ తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వీళ్ళు ఎంతసేపు కూడా డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తారు, టూరిజం డెవలప్ చేయాలంటే దాని దగ్గర కబ్జాలు చేయడానికి అది పద్ధతి కాదు. కాబట్టి ఎలాగైనా కొండను మటుకు కాపాడారు. అలాగే ఆ మ్యూజియంని పెడదామని ఒక కట్టడం జరిగింది. ఆ కట్టడాల్లోని మ్యూజియం అక్కడ ఉన్న వస్తువులన్నీ ఆ మ్యూజియంలో పెడదాం అనుకుంటే ఇప్పుడు దాన్ని క్యాంటీన్గా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం మటుకు మేము దాన్ని మటుకు బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నామండి. అక్కడ చాలా పురాతన కూడా చాలా వస్తువులు దొరుకుతున్నాయండి. అప్పుడప్పుడు మళ్ళీ అక్కడ విజిట్ చేస్తే కొన్ని వస్తువులు జరుగుతున్నాయి. ఆ వస్తువులు పాతవి ఉన్నాయి కాబట్టి అవన్నీ దాంట్లోని పెడదామని కదా దాన్ని కట్టారు. దాన్ని మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చి క్యాంటీన్ పెట్టడం అంటే అది చాలా ఇబ్బందికరం. ఎంత ఇబ్బందికరం అంటే ఎవరైనా ఎక్కడి నుంచో టూరిస్ట్కి ఇక్కడికి వస్తారనుకోండి, ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం అంతా తిరగలేరు కదా, దాని చుట్టూ తిరగలేరు, చాలా ఉంది. అది తిరగాలి కాబట్టి అక్కడ ఉన్న వస్తువులన్నీ ఆ మ్యూజియంలో పెడితే వచ్చినట్టు చూడడానికైతే అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరిగా క్యాంటీన్ తీసేసి ఆ మ్యూజియంగా మళ్ళీ తయారు చేసి అక్కడ ఉన్నవి అవన్నీ కూడా అందులో పెట్టాలని కోరుకుంటూ బహుజన సమాజ్. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ, బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని. విశాఖపట్నం ప్రపంచంలో కల్లా పురాతన క్షేత్రం ఈ నగరం. కారణం ఏంటంటే విశాఖపట్నంలో 2500 సంవత్సరాల క్రితమే బౌద్ధ ధర్మం నడియాడింది ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా. విశాఖపట్నంలో తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, బొజ్జొన్న కొండ, మాధవధర కొండ, సింహాచలం కొండ ఇవన్నీ బౌద్ధ క్షేత్రాలే. అన్యాక్రాంతం అయ్యేది. ఉన్న క్షేత్రాలను కూడా నాశనం చేయాలని ప్రభుత్వాలు కూడగట్టుకున్నాయి. ఏం చెప్తున్నామంటే బౌద్ధ క్షేత్రాలను కాపాడండి అని చెప్పి గజెట్ రిలీజ్ చేసింది ప్రభుత్వమే. విశాఖపట్నంలో ఉన్న భూములన్నీ కూడా అయిపోయినాయి, ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఒక సముద్రం ఉంది, అది కూడా ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేస్తారు. ఇక మిగిలింది ఏముంది, తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, ఈ కొండలే ఉన్నాయి. వాటికి కూడా దృష్టి పడింది ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకి. వాటిని కూడా కబ్జా చేయాలని క్లబ్బులు పెట్టుకోవాలి, హోటళ్ళు పెట్టుకోవాలి, విలాసవంతంగా ఇళ్ళు కట్టుకోవాలని అనుకుంటే మేము హైకోర్టుకు వెళ్ళి 2 కేసులు వేసాం 314 సర్వే నెంబర్లో. అయినా సరే నేటి ప్రభుత్వం, లోకల్ బాడీ, విఎంఆర్డీఏ, ఆర్కాలజీ డిపార్ట్మెంటు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు వీళ్ళంతా కలిసి తొట్లకొండపై ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం ఎందుకు పెట్టారంటే అక్కడ ఏమైనా వస్తువులు జరిగితే వాటిని భద్రపరచడానికి. కానీ నేటి ప్రభుత్వాలు వీళ్ళంతా కలిసి ఒక ప్రైవేట్ వ్యక్తి క్యాంటీన్కి ఇచ్చారు. ప్రైవేట్ పర్యటన ప్రాంతం అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యక్తులను అప్పుడే ప్రవేశపెట్టారంటే ఆ క్షేత్రాన్ని ఏం చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం? మేము అడుగుతున్నాం, మైనార్టీల మనోభావాలు దెబ్బతినవా? సనాతనం ఒకటే తింటాయా? సనాతనం అంటే ఏంటి? సనాతనం అంటే బౌద్ధమే. ప్రపంచాలకి శాంతినిచ్చింది బౌద్ధం. అలాంటి ఇక్కడ పుట్టింది భారతదేశంలో బౌద్ధం. అలాంటి బౌద్ధాన్ని పరిరక్షించలేని ప్రభుత్వాలు ఎందుకు? ఇప్పటికైనా ఆలోచించమనండి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. బౌద్ధ క్షేత్రాలను కాపాడవలసింది. ఇప్పటికైనా సరే కొండ మీద పెట్టినటువంటి తొట్లకొండ మీద పెట్టిన క్యాంటీన్, ప్రైవేట్లో ఇచ్చినటువంటి క్యాంటీన్ రద్దు చేసి పరిరక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ప్రతి ఒక్కరు కూడా అక్కడ బౌద్ధులందరికీ ఉపయోగం సార్. ఇప్పుడు ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేస్తే ఇక్కడ మనం వాళ్ళని
ఉద్దేశపూర్వకంగా అవమానం చేసినట్లే సార్. ఇప్పుడు ఇక్కడ కొత్తపల్లి వెంకటరమణ గారు, బహుజన సమాజ్ పార్టీ, ఇక్కడ అనేక మహిళా సంఘాలు నాయకులు అందరూ కూడా ఇక్కడ దాని మీద వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేట్ వారికి ఈ క్యాంటీన్ అనేది ఇస్తే మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని, కావున తక్షణమే ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకొని క్యాంటీన్ని తీసివేయాలని మేము తెలియజేసుకుంటున్నాం. నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ కనక మహాలక్ష్మి నా పేరు. మీరు అన్నట్టుగా అసలు కుట్ర కూడా అదే. అంటే బౌద్ధ చారిత్రక వాస్తవాలని కనుమరుగైపోయేటట్టుగా చేయడమే ఈ ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్రలోనే బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు, బౌద్ధం నడయాడినటువంటి స్థలం ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా బౌద్ధం లేకుండా చేయాలని ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. మరి బౌద్ధులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈ సమాజం, అలాగే బౌద్ధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ మన భారతదేశంలోనే ఉంది. మరి ప్రపంచవ్యాప్తమైనటువంటి ఈ బౌద్ధం మన దేశంలోనే పుట్టడం అది మనకు గర్వకారణం. దీన్ని రూపుమాపకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉందని మేము అందుకే ప్రజలను కూడా మరి ఇందులో భాగంగానే చైతన్యం చేసే కార్యక్రమం కూడా బహుజన సమాజ్ పార్టీ తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఏముంది ప్రైవేట్ కట్టడం వలన యాక్చువల్గా ఈ మ్యూజియం అంటే పురావస్తు శాఖ 2700 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నటువంటి ఏదైతే ఈ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో జ్ఞాపకాలు చెరిపేటటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అప్పుడు ఇది కానీ మేము కాపాడుకోకపోతే ఈ ఆధారం ఏమి లేకుండా అయిపోతుందని అనే ఉద్దేశంతోనే మేము అక్కడ అటువంటి క్యాంటీన్లు కట్టకూడదని, నిర్మించకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం.